రౌడీజంగా తిరగడం కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది అమ్మాయిలు. కొన్ని సంఘటనలు వాళ్ళు తిరిగేటటువంటి తీరును బట్టి కొంతమంది అట్రాక్ట్ అవుతుంటారు అమ్మాయిలు. ఆ స్టైల్లో తిరుగుతున్నాడు వాడని, వాడు గంజాయిలు కన్నా సంగతి తెలియదు కదా, చాలా మంది చుచ్చూరుగాళ్ళు అంటారు వాళ్ళని, మనకి పూర్తిగా తెలియదు వాళ్ళని ఏ భాషలో తిట్టాలో. అలాంటి వెధవులకే ఇలాంటి వాళ్ళు పడినటువంటి చుచ్చూరుది 2 చుచ్చూరులు కలిసి తల్లిని తండ్రిని చంపేయాలని ప్లాన్ చేస్తుంటారు. అండి మరి మొన్న జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ అమ్మని చంపేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మానవ సంబంధాలు ఎంత దరిద్రంగా తయారవుతున్నాయో ఈ నిదర్శనంగా కనబడుతుంది. ఇది నిజంగా 16 ఏళ్ల అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని ప్రేమించడం అడ్డొస్తుందని చెప్పి తల్లిని చంపేయడం నిజంగా ఎక్కడ పోతుంది సమాజం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ చనిపోలేదని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఆ అమ్మాయే ఫోన్ చేసి మా అమ్మ ఇంకా చనిపోలేదు రా అంటే వచ్చి తర్వాత మళ్ళీ కొట్టి చంపేశాడు. ఇంకో 2 దెబ్బలు సుత్తో కొట్టాడు. నిజంగా ఇలాంటి మాటలు చెప్పొచ్చో చెప్పకూడదు. ఎవడైతే ఈ ఘోరాన్ని చేశాడో పోలీసు వారు కూడా అంతకంటే కిరాతకంగా వాడిని చంపే విధంగా చేయాలి తప్ప లేకపోతే సమాజంలో మార్పు రాదు. నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన సమాజంలో జరుగుతున్నందుకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చాలా 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 కుటుంబ బాంధవ్యాలను ఎలా నమ్మాలి, అన్నదమ్ములు నమ్మొచ్చా, అక్కజల్ని నమ్మొచ్చా, లేకపోతే చేసుకున్న భార్యను నమ్మొచ్చా అని చెప్పి చాలామంది భయపడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. కాబట్టి ఈ కేసుని సుమోటాగా తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలా సంఘటన చేయాలంటే భయపడే రీతిలో ఈ శిక్ష ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి మరి ఏ రకంగా ఆలోచించి తల్లిని చంపాలని చెప్పి అంత క్రూరంగా ఆలోచించడానికి గల కారణం ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి సమస్యల గురించి మాట్లాడాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రేమకు అడ్డొస్తుందని చెప్పేసి అంత చిన్న వయసులో అలాంటి ఆలోచన రావడం ఎట్లా చూస్తారు ఈ కాలం అమ్మాయిలు? ఒక తల్లి ప్రేమకు అడ్డు రావడం ఏంటండి? ఇప్పుడు వాస్తవంగా కుటుంబం అన్న తర్వాత జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఆ జాగ్రత్తలే వీళ్ళకి ఎలా కనపడుతుందంటే జాగ్రత్తలు చెప్పడం వల్ల ఇబ్బంది పడుతూ వీళ్ళని ఏదో జైల్లో బంధించినట్టు ఫీల్ అవుతూ వీళ్ళని కడతీర్చాలనే ఆలోచనకు వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి యువతకి ఏదైనా గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకుని వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే తప్ప మారరు. చాలామంది ఎక్కువగా ఆడబిడ్డలు ఈ మధ్య ఆడపిల్లలు తయారవుతున్నారు. ఎలాంటి సంస్కారం లేకుండా, కుటుంబ వాల్యూస్ తెలుసుకోకుండా ఇష్టానుసారం ప్రేమించామని చెప్పడం. ఒకవేళ ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకపోతే పెళ్లి చేసిన వ్యక్తిని కూడా చంపేస్తున్నారు ఈ మధ్య. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసు కూడా ఇన్స్టాగ్రామ్తో మొదలైంది. అందుకే కదా నేనేమంటున్నా, గవర్నమెంటు సపరేట్గా 10th క్లాస్ నుంచి మొదలుపెట్టి కౌన్సిలింగ్ మొదలుపెట్టవలసిన పరిస్థితి ఏర్పడేలా కనపడుతుంది. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ, ఫేస్బుక్ల వల్ల కానీ, ఈ యూట్యూబుల్లో, ఈ సోషల్ మీడియాల్లో విచ్చలవిడితనాన్ని చూసి వాళ్ళు అలా తయారవుతున్నారు. కుటుంబ పరువు ప్రతిష్టలు కానీ, కుటుంబ కట్టుబాట్లు కానీ తెలియకుండా పెరుగుతూ ఇలాంటి వికృతమైనటువంటి ఆలోచనలకి యువత వెళ్ళిపోతుంది. కాబట్టి యువతను బాగుపరచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది. ఇంతకు ముందైతే లేదు. ప్రభుత్వాలు అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. కాబట్టి నా ఉద్దేశం అంటే, నా అనుభవం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు 10th క్లాస్ దాటిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి ప్రతి యువకులకు కౌన్సిలింగ్ చేయవలసిన అవసరం ఏర్పడిందేమో అనుకుంటున్నాను. లేకపోతే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా అవుతుంది. కాబట్టి సమాజంలో విష సాంప్రదాయం వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 19 years అబ్బాయి ఎవరైతే చంపారో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఆమెను చంపడం కరెక్టే అంటుంది. మరి అదే మరి అలా ఇప్పుడు వీడు మర్డర్ చేసి ఉన్నాడంటే వీడి వికృత మనస్తత్వం ఎలాంటిది? వీడే ఎలా ఉంటే తన తల్లి ఎలా ఉంటుంది? నిజంగా ఇలాంటి తల్లిల వల్ల, తండ్రుల వల్ల కూడా పిల్లలు తయారవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళతో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళి సపరేట్గా ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో వేస్తే కానీ దీనికి పోలీసు వారు ఖచ్చితంగా చర్య తీసుకుని ఇది బహిర్గతం చేయాలి. వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుకి ఈ శిక్ష పడింది అని నిరూపితం అయితే తప్ప ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న వాళ్ళు మారరు. కాబట్టి అంత అమాయకం ఎవరూ లేదు. గవర్నమెంట్ ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంత చీప్గా లేదు. ఖచ్చితంగా శిక్ష పడుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. వాడి జీవితం నాశనం అవుతుంది. వాడు అనుకున్న కళ్ళలుగానే మిగిలిపోతే ఖచ్చితంగా ఎవడైనా ఇలాంటి దుశ్చర్యలకు పాటుపడితే వాడికి జీవితకైతే పడుతుంది. తెలివి తక్కువ వేదవులు ఈ మధ్య బయలుదేరి చంపేసిన తర్వాత వచ్చేస్తాంలే, వచ్చిన తర్వాత మళ్ళీ సామాన్య జీవితాన్ని గడిపేస్తాంలే అనుకుంటున్నారు.
ఎంత వచ్చినా ఒక సంవత్సరం 6 సంవత్సరం గడుపుతారు, తర్వాత జీవితకైతే పడుతుంది. జీవితాంతం వయసు అయిపోయిన దాకా కూడా జైల్లో ఉండి సంకనాకి పోతారు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పండిత పుత్ర పరమచుండ అని ఎప్పుడో డైలాగ్ విన్నాం. అలాంటి గొప్ప గొప్ప స్త్రీలకు పుట్టినటువంటి వాళ్ళు ఇలా శంకర జాతి ముండలు పుడుతున్నారంటే మరి ఏం చేయాలి? సో ఇలాంటి ఆలోచనలు ఉన్న వారికి మీరు ఏం చెప్తారు ఈ వయసు? ఏం చెప్పేది లేదండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు జైలు శిక్ష అనేది. మీరు ఏమాత్రం తప్పు చేసినా మీ జీవితం పూర్తిగా పణంగా పెట్టి నాశనం అయిపోయినట్టే. మైనర్ కాబట్టి శిక్ష పడదని ఆలోచనలో మైనర్ ఏం లేదండి, మైనర్ లేదు, ఇది లేదు. చట్టానికి అలాంటి మైనర్ అని లేకపోతే ఇంకోటని ఏమి ఉండదండి. ఖచ్చితంగా చేసిన నేరాన్ని, చేసిన నేర తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది అంతే తప్ప ఇది మైనరు తెలియజేశాడు అలాంటి ఏం దెబ్బండి. పూర్వకాలంలో చట్టాలు పటిష్టంగా లేని కాలంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు చూపించకండి. మైనర్ అయినా ఆడు ఎవడైనా కానీ ఇంకొక జాతోడైనా కానీ ఖచ్చితంగా 100% లైఫ్ పడిపోద్ది మర్డర్ కేసులు. సో ఈ అమ్మాయిలకి ఏమవుతుంది అసలు? గాంజాయి బ్యాచ్ వాళ్ళకు, ఇట్లా తిరిగే వాళ్ళకు, చప్రిగాళ్ళకు పడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వాస్తవంగా వాళ్ళు ప్రేరేపించేటటువంటి కొన్ని సంఘటనలు, వాళ్ళు తిరిగేటటువంటి తీరును బట్టి కొంతమంది అట్రాక్ట్ అవుతుంటారు అమ్మాయిలు. ఆ స్టైల్లో తిరుగుతున్నాడని వాడు గంజాయిలు కన్నా సంగతి తెలియదు కదా, గంజాయి తాగుతాడని తెలియదు కదా. ఆ స్టైలే గొప్ప స్టైల్ అనుకుని ఫీల్ అయిపోతారు. కొంతమంది రౌడీజంగా తిరగడం కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది అమ్మాయిలు. అంటే వాడు అని కాలర్ ఎగరేస్తే అది గొప్ప అనుకుంటారు. కాకపోతే దీన్ని సంకనాకించేస్తాడన్న సంగతి దానికి తెలియక తర్వాత రేపు నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకుని బోర్ని ఏడుస్తుంది అంతే. ఇన్స్టాగ్రామ్లో పరిచయం 6 నెలలు 7 నెలలు అవుతుంది. అలాంటి విషయాలు తల్లి కన్ని పెంచి అలాంటి తల్లిని చంపేస్తుంది. అదే కదా ఈ మధ్య బిడ్డలు ఎథిక్స్ లేకుండా పుడుతున్నారండి. చాలామందికి ఎథిక్స్తో పెరగట్లేదు. పుట్టిన దగ్గర నుంచి ఫ్రీడమ్ కావాలి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా, తల్లిదండ్రులు అడ్డు చెప్పకూడదని మనస్తత్వాలకు పిల్లలు వెళ్ళిపోయారు. కాలం మన బ్రహ్మంగారు చెప్పినట్టు సర్వనాశనం అయిపోతుంది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి, పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. ఇష్టానుసారం మీరు ఏదో వాళ్ళని చాలా ప్రేమతో పెంచుతున్నాం, వాళ్ళని చాలా కంట్రోల్లో పెంచుతున్నాం అనుకోవడం కాదు. వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, ప్రేమతో పెంచుతున్నాం, తర్వాత కావాల్సింది ఇస్తున్నాం, వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తున్నాం అని కాకుండా మనం మన కుటుంబం పట్ల బాధ్యతతో పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల లోపు ఎవరికి కూడా ఫోన్లో అందుబాటులో లేకుండా చేయాలండి. ఫోన్లే సర్వనాశనానికి కారణమైనటువంటి ఫోనే ఈరోజు ఫోన్ వల్లే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. అందులో ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు యూజ్ చేయడం వల్ల వికృత చేష్టలు, విపరీత ధోరణులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని నియంత్రించుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబానికి ఉంది, ప్రతి తల్లిదండ్రులకు ఉంది. ఆడవాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. ఫ్రీడమ్ అని కాదండి, తల్లిదండ్రులకి ఎప్పుడైతే వీళ్ళు తల్లిదండ్రుల పని మీద తల్లిదండ్రులు సంపాదిస్తూ మన కుటుంబాన్ని మనం బాగుపరుచుకోవాలని చెప్పేసి పిల్లల్ని ఫ్రీడంగా వదిలేసి వాళ్ళకి కావాల్సిందల్లా ఇస్తూ బాధ్యత లేకుండా, బరువు లేకుండా, డబ్బుల వాల్యూ తెలియకుండా పెంచుతున్న కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని కంట్రోల్లో పెట్టి డబ్బు వాల్యూ పెంచుతూ మనిషి వాల్యూ కూడా పెంచుతూ చుట్టాలని, బంధువుల్ని ఎలా చూడాలి, గురువుల్ని ఎలా చూడాలి, తోటివారిని ఎలా చూడాలి, ఎలా సంస్కారంతో ఉండాలని చెప్పేసి బాధ్యతగా పెంచితే తప్ప ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో ఒక కన్నేసి తప్పనిసరిగా ఉంచాలి. ప్రతి ఒక్కరూ ఉంచాలండి. ప్రతి ఒక్కరూ కూడా బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బిడ్డల్ని జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ప్రవర్తనలో తేడాన్ని గమనించాలి. వాళ్ళు చూస్తున్న ఫోన్ ఏంటి, ప్రతి దాని మీద కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. బిడ్డల్ని ప్రేమగానే పెంచండి, కానీ అతి ప్రేమగా పెంచకండి. ఈ బాధ్యత లేని కొంతమంది ఇప్పుడు చాలామంది చుచ్చూరుగాళ్ళు అంటారు. వాళ్ళని మనకి పూర్తిగా తెలియదు వాళ్ళని ఏ భాషలో తిట్టాలో. అలాంటి వెధవలకే ఇలాంటి వాళ్ళు పడినటువంటి చుచ్చూరుది 2 చుచ్చూరులు కలిసి తల్లిని తండ్రిని చంపేయాలని ప్లాన్ చేస్తుంటారు.